బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని విశ్లేషకులు అంచనాలు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జీవన్ రెడ్డి గత కొంతకాలంగా అసహనం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జగిత్యాల జిల్లాలో అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయన కాంగ్రెస్ పార్టీపై ఆయనకున్న పట్టు గురించి అందరికీ తెలిసిందే. అయితే గత కొంతకాలంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్పై ఆయన నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సంజయ్ కుమార్ పార్టీని చిన్నా భిన్నం చేస్తూ ఉన్నారని, పార్టీలో ఉన్న కార్యకర్తలను మొత్తం గ్రూపుల కింద విడగొడతా ఉన్నాడని, పార్టీని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాడు సంజయ్ కుమార్ అంటూ జీవన్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేకమైన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా గాంధీ భవన్లో కూడా అదే వ్యాఖ్యలు చేశారు. ఇక కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి ఇక్కడే ప్రయోజకుడనై పదవులు పొంది ఇంతకాలం పార్టీని తన కడుపులో పెట్టుకొని కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్న తనకు పార్టీలో విలువ లేదన్నట్టు అదే గాంధీ భవన్ వేదికగా ఆయన కన్నీళ్లు కార్చారు. ఇక నేను గాంధీ భవన్లో అడుగు పెట్టను సంజయ్ కుమార్ ఉన్నంత వరకు పార్టీలో అంటూ శపథం చేసి మరి గాంధీ భవన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు జీవన్ రెడ్డి గారు. అయితే ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు, రేవంత్ రెడ్డి గారు సైతం పట్టించుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి వీరందరికీ ఇవ్వాలంటే జీవన్ రెడ్డి లాంటి స్ట్రాంగ్ లీడర్, సీనియర్ లీడర్ ఖచ్చితంగా పార్టీకి వీడితే అన్న ఒక వార్త బయటకు వస్తే వారందరి వెన్నులో వణుకు పుడుతుంది. ఇలాంటి చాలామంది లీడర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే ఉన్నారు, లేరంటే లేరు అన్నట్లుగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారిని పార్టీ కాపాడుకోకపోతే పార్టీ మనుగడకే కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సంజయ్ కుమార్ యొక్క తీరుపైన జీవన్ రెడ్డి విపరీతంగా మండిపడుతూ ఉన్నారు. సంజయ్ కుమార్ను పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా ఆయనకు ప్రోటోకాల్ను నియమించడము, ప్రతి ఫ్లెక్సీలు వేసిన, కార్యక్రమాలు చేసిన, బహిరంగ సభలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీలో సంజయ్ కుమార్కు ప్రోటోకాల్ నిర్వహించడం పైన కూడా జీవన్ రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా పార్టీలోకి ఆయన చేరడానికి ముందు జగిత్యాల జిల్లా ఇన్ఛార్జిగా, కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న జీవన్ రెడ్డికి ఒక మాట కూడా చెప్పలేదు అనేది మొదటగా మొదలైన ఒక అసహనం అని చెప్పవచ్చు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే నేటి వరకు సంజయ్ కుమార్ పైన తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు జీవన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని సైతం ఆయన కొన్ని మాటలు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరిని పడితే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో అసలు పార్టీని ఉండనిస్తారా? తెలంగాణలో పార్టీకి మనుగడ ఉంటుందా? ఎవరు పడితే వారు పార్టీలోకి జాయిన్ అయితే పార్టీకి ఉన్న విశ్వసనీయత ఏంటి, ప్రజలు ఎలా చూస్తారు పార్టీని అని రేవంత్ రెడ్డి గారిని సైతం సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సైతం అనేక మార్లు ఆయన అభ్యర్థించారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోవాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మీరు ఏం చేస్తూ ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారా అని చెప్పేసి ఆయన తీవ్రమైన పదజాలంతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయనపైనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మల్లురావు లాంటి వారికి చాలామంది విన్నపిస్తూ లేఖలు సైతం రాశారు. కానీ జీవన్ రెడ్డి గారి యొక్క ఆవేదన, ఆయన యొక్క ఆలోచనను, ఆయన యొక్క ఆవేదనను కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వం అవసరం. ఇక సీనియర్ నాయకులు కేవలం సలహాదారులుగా ఒక గౌరవమైన కుర్చీలో కూర్చుంటే సరిపోతుంది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి సీనియర్లకు ఈ పార్టీలో విలువ లేదు, మనుగడ లేదు అన్నట్లుగా జీవన్ రెడ్డి గారు అయితే పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వయసున్న సీనియర్ వాళ్ళతోటి, లేదంటే ఆయన తరంలో ఉన్న కాంగ్రెస్ నాయకులతోటి ఆయన కొన్ని మంత్రాలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తూ ఉన్నది రహస్యంగా. ఇక ఆయన పార్టీకి జలకిచ్చే ఒక చర్యకైతే పూనుకోబోతున్నట్లు చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. మరి రేపో మాపో పార్టీ నుంచి జీవన్ రెడ్డి గుడ్ బై అన్న అఫిషియల్ నోటు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ఇది ముఖ్యంగా పార్టీని భయపెట్టడానికి, పార్టీలో ఒక
ఒక రకమైన అలర్ట్నెస్ని తీసుకురావడానికి జీవన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేది మరికొంతమంది చెబుతూ ఉన్నారు. కానీ జీవన్ రెడ్డి గారు మాత్రం చాలా అసహనంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అనేకసార్లు ఆయన అనేక సభల్లో అనేక వేదికలపైన ఆయన స్పష్టంగా సంజయ్ కుమార్ పేరును ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి గారి పేరును మెన్షన్ చేస్తూ, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కూడా అనేక సార్లు విన్నవించారు. సంజయ్ కుమార్ లాంటి వారు పార్టీలో ఉంటే పార్టీ పరిస్థితి బాగుండదని, పార్టీ 2గా 3గా 4గా విచ్ఛిన్నమైపోతుందని చెప్పేసి ఆయన చాలాసార్లు మాట్లాడారు. మరి చూడాలి జీవన్ రెడ్డి గారు ఇంతగానం పార్టీ నేతలకు అభ్యర్థిస్తున్నా, ఆయన ఏకంగా కన్నీళ్లతో గాంధీ భవన్ను వీడినా ఇంకా పార్టీలో ఎలాంటి చలనం లేదు అని చెప్పేసి ఈ నేపథ్యంలో ఇక పార్టీలో ఉండడం కన్నా రాజీనామా చేయడమే ఉత్తమం అన్న ఆలోచనలో ఆయన ఉన్నారని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి రాష్ట్ర రాజకీయాలను అలాగే జీవన్ రెడ్డి గారు లాంటి నాయకులను వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉంటుందా, సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటారా, లేదంటే దానికి ఎలా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకొని జీవన్ రెడ్డి గారి యొక్క ఆవేశాన్ని కూల్చేస్తారనేది వేచి చూడాలి.